హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. కొన్ని సబ్జెక్టులు పంపించి వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 2122లో బీటెక్లో హౌ విల్ బీ దీస్ 2122 బీటెక్ సబ్జెక్ట్స్ పేపర్ వాల్యుయేషన్ దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్లే ముందు నేను కొన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. రెండు భాగాలుగా విడదీస్తా. ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి గుర్తుంచుకోండి, మీరు ఈ జావా కానివ్వండి, లేకపోతే ఇంకా వచ్చేసరికి ఏడిఈ కానివ్వండి, ఇంకా వచ్చేసరికి థర్మోడైనమిక్స్ కానివ్వండి, ఇలా వేసుకోండి. రెండో పార్ట్లో వచ్చేసరికి ఏంటంటే బెఫా కానివ్వండి, సిఓఎస్ఎం కానివ్వండి, ఇలాంటి సబ్జెక్ట్స్ వేసుకోండి. సో ఇందుట్లో మీరు చూసుకున్నట్టయితే చాలామంది వచ్చేసరికి సిఓఎస్ఎం పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, బెఫా పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, డిఎం పేపర్ అంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ పేపర్ ఎలా జరుగుతుంది, M4 మళ్ళీ వచ్చేసరికి ఏడిఈ పేపర్ ఎలా జరుగుతుంది. వీటిల్లో బెఫా, డిఎం, సిఓఎస్ఎం, థర్మోడైనమిక్స్ ఈ 4 ఎక్కువ శాతం అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సిఓఎస్ఎం పేపర్ వాల్యుయేషన్ అనేది టఫ్, ఈజీ అని ఉండదు. మీరు ఇప్పుడే తీసుకున్నా, ఎప్పుడైనా తీసుకున్నా. నేను అప్పుడు సిఓఎస్ఎం మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టా. ఏ యూనిట్కి ఆ యూనిట్ 5 యూనిట్లకి. మీరు చూసారో లేదో నాకు తెలియదు, ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీ ఎగ్జామ్స్ అప్పుడే పెట్టినట్టున్నా నేను. మీరు అడిగిన దాని మీద నేను చేసినట్టున్నా. వచ్చినాయి క్వశ్చన్స్. అయితే సిఓఎస్ఎం పేపర్ వాల్యుయేషన్ అనేది ప్రాబ్లమేటిక్ కాబట్టి అవన్నీ మీరు కరెక్ట్గా ఫార్ములాస్ కానివ్వండి, డేటా కానివ్వండి, రిజల్ట్ కానివ్వండి మొత్తం రాసి ఉండి తప్పు అయినా కూడా డేటాతో పాటు ఈ ప్రాసెస్ అంతా చేసున్నట్టయితే అటెంప్ట్కి మార్కులు పడతాయి. అంతేగాని డేటా వేసి ఉంటే మాత్రం పడవు. కరెక్ట్ అయితే మాత్రం మీకు సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి సిఓఎస్ఎం. ఇక ఎప్పుడూ జరిగేదే సిఓఎస్ఎం పేపర్ వాల్యుయేషన్ మాత్రం మీరు కంటెంట్ ఇప్పుడు 70 మార్క్స్ అనుకోండి. ఇప్పుడు 40 మార్క్స్ కావాలనుకోండి, మీరు రావాలనుకున్నారనుకోండి, 40 మార్క్స్ కనుక కరెక్ట్ రాసి వస్తే 40 మార్క్స్ వస్తాయి. అంటే ఇప్పుడు కొన్ని థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం 40 మార్క్స్ రాస్తే 26 మార్క్స్ వస్తాయి. అలా జరగదు ఇక్కడ సిఓఎస్ఎంలో. 40 మార్క్స్ రాసుకుంటే మీరు 40 మార్క్స్కి వస్తాయి, 50 మార్క్స్ రాసుకుంటే 50 మార్క్స్కి వస్తాయి. ఓకేనా? ఇది పద్ధతి. ఇదే పందాలో థర్మోడైనమిక్స్ కూడా అంతే ఉంటుంది, సేమ్. థర్మోడైనమిక్స్ కూడా అలాగే ఉంటుంది. ఇక బెఫా లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, చూసారా మీరు? ఈ బెఫా సబ్జెక్ట్ వచ్చేసరికి మీరు 60 మార్కులు రాస్తే 50 మార్కులకు వస్తాయి. ఇంతకుముందు మెఫా అనేవాళ్ళు, ఇప్పుడు బెఫా అంటున్నారు. 50 మార్కులు రాస్తే 40 మార్కులు వస్తాయి. ఎందుకు కారణం? ఆ కారణం ఎందుకు రావడానికి దేని గురించి అంటే బెఫా పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఎంబీఏ ఫ్యాకల్టీ చేస్తారనమాట. వాళ్ళు సాధారణంగా స్కేల్తో కొలిసి వేసే రకం కూడా కాదు. మీరు ఎంత కంటెంట్ పుస్తకంలో అంతా దింపైనా రాయండి, 100కి 100 ఒక్క సబ్జెక్ట్ చూపించినా అప్పుడు అడగండి నన్ను. అంత స్ట్రిక్ట్గా చేస్తారు ఎంబీఏ వాళ్ళు మాత్రం. బెఫా మీరు పాస్ మార్కులు రాసుంటే మాత్రం నేను చెప్పలేను కానండి, 40 మార్కులు రాస్తే 30 మార్కులు వస్తాయి. ఎప్పుడు జరిగేదే. ఇప్పుడు జరిగిన పేపర్ వాల్యుయేషన్ గురించి చెప్పట్లా, ఇప్పుడు అంతే జరుగుద్ది ఆ విషయంలో మాత్రం. అయితే ఇక జావా ఉంది చూసారా? జావా లాంటి అయితే ఏంటంటే ప్రోగ్రాము, లాజిక్ అంతా కరెక్ట్గా ఉండి మీరు ఎగ్జాంపుల్ చూపించకపోయినా కూడా అవుట్పుట్ రిజల్ట్ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అవుట్పుట్ చూపించారనుకోండి, ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. మీరు 70కి 70 తెచ్చుకోవాలనుకోండి, సాధ్యమవుతుంది జావాలో. కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి. జావా పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరుగుద్ది. ఓకేనా? అది మాత్రం నేను చెప్పగలను. అయితే ఇప్పటివరకు చెప్పిన వాటిలో సిఓఎస్ఎం కానీ, థర్మోడైనమిక్స్ కానీ, బెఫా కానీ, జావాలో కానీ
జావా పేపర్ అయితే ఫుల్ ఈజీగా జరుగుతుందండి. ఇక తర్వాత కంటెంట్ ఉండి కరెక్ట్గా చేసుకోగలిగితే సిఓఎస్ఎం, థర్మోడైనమిక్స్ ఓకే. బెఫా మాత్రం మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ రాయాల్సి ఉంటుంది. జనరల్గా నేను 3.5 యూనిట్లు ప్రిపేర్ అవ్వమని చెప్తాను 5 యూనిట్లు. కానీ ఇక్కడ 4.5 యూనిట్లు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నేను తప్పు చెప్పను. ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఫైనాన్స్ మీద ఉంటుంది కదా చార్టు. బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా అని ఉంటుంది. ఆ ప్రాబ్లము ద్వారా కనుక్కునే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అది కనుక రాస్తుంటే దానికి ఫుల్ మార్కులు పడతాయి. కానీ థియరీ సైడ్ హెడ్డింగ్స్ రాసినంత మాత్రాన పూర్తిగా వేస్తారని నేను చెప్పలేను. నువ్వు 70 రాస్తే మార్క్ కరెక్ట్గా అన్ని 5 క్వశ్చన్లో 50 మార్కులు పడతాయి. షార్ట్ క్వశ్చన్స్తో అవన్నీ వేసుకొని. నేను నిజమండి ఇది చెప్తున్నా బెఫా. ఓకేనా? అదొకటి. ఇక అది మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. ఇక ఇంతవరకు ఓకే కదా. ఇక ఏడిఈ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటుంది చూసారా, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అనమాట. మీరు కొంచెం రిప్రజెంట్ చేయగలిగితే ఈజీగా పాస్ అయిపోతారు. అలా కంటెంట్లో ఉన్న హైలైట్ పాయింట్స్ చూసుకొని చేసుకున్నట్టయితే ఏడి ఇలాంటి ఇది ఓకే. కానీ డిఎం ఉంది చూసారా, డిఎం అలాంటి మ్యాథ్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మీరు ఫార్ములాసు, స్టెప్స్ ఇవన్నీ కరెక్ట్గా వేస్తేనే జరుగుతుంది. మ్యాథ్స్ ఎప్పుడు కూడా అంత లిబరల్గా జరగదండి. మ్యాథమెటిక్స్ అవి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఇలాంటివి అవి కొంచెం వచ్చేసరికి టఫ్ అనే అనుకోవాలి. ఓకేనా? సో ఇలాంటివి ఇంకా కొంతమందికి ఉన్నాయి. ఈ ఈఎంఎఫ్ అని 2-1లో. ఇక ఈఎంఎఫ్ వచ్చేసరికి మేము చెప్పక్కర్లేదు. ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్న ప్రూఫ్లు, ఆ ప్రాబ్లం కనుక ఇచ్చాడంటే ప్రాబ్లం ఇవ్వలేండి సాధారణంగా ఇవాళ రోజున. ఇదివరకు ఎప్పుడో ఇచ్చేవాడు హైతన్ బక్లో చూసి. ఇప్పుడు అది కూడా లేదు. ఇక ఏంటంటే నోట్స్లో చెప్పిందే డైరెక్ట్ దిగిపోతున్నాయి, రాస్తున్నారు, పాస్ అయిపోతున్నారు. ఈఎంఎఫ్ పేపర్ వాల్యూషన్ కూడా ఈజీగానే జరుగుతుంది. ఇక నెట్వర్క్ అనాలిసిస్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్ సబ్జెక్ట్ ఉందనుకోండి ఈసీ వాళ్ళకి, ఇక అది ట్రాన్స్మిషన్ లైన్స్ ఒకటే కష్టంగా వస్తుంది. ఇక నెట్వర్క్ అనాలిసిస్ అంతా కొంచెం అప్లై చేయగలిగితే అయిపోయినట్టే. పాస్ మార్కులు బాగానే వస్తాయి మార్కులు. ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? పేపర్ వాల్యూషన్ వీళ్ళు అడుగుతున్నారు ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. కొన్ని సబ్జెక్టులు నాకు గుర్తులేవండి. ఓకేనా? అందుకే నేను చెప్పలేదు. కాకపోతే ఉన్న వాటిల్లో ఏది ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇది చెప్పడం అయింది. ఇక మిగతా అన్నీ మీరు ఏదైతే పంపించారో అవన్నీ కూడా ఎందుకు అంత మైండ్లో పెట్టుకోలేదంటే అవన్నీ ఈజీగా జరిగినాయి పేపర్ వాల్యూషన్. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి పెడతాను. వాళ్ళకైనా రిజల్ట్స్ వస్తే పోల్ కూడా కండక్ట్ చేస్తా. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ పాస్ కావాలని చెప్పేసి నేనైతే బలంగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.